ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి ఈరోజు. చాలా చాలా బ్యూటిఫుల్ శ్లోకాస్ కన్నా ఎక్కువగా ప్రభుపాద్ వారి తాత్పర్యాలు, అందులో ఉన్న పాయింట్స్ ఎంత బాగున్నాయంటే నేను అన్ని కవర్ చేయలేకపోతున్నాను. సో స్టిల్ ఐ విల్ ట్రై, నేను ట్రై చేస్తాను. మనము అన్నీ చూడడానికి ట్రై చేద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం వరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 3వ స్కందంలో 27వ అధ్యాయంలో 21 నుంచి 30 నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మన ముందు చర్చించుకున్న క్లాస్లో మనం చూసుకున్నాం ఏంటంటే, దేవహూతి ఒక ప్రశ్న అడుగుతుంది కపిల మునికి. ఇది చాలా కష్టం, ఈ భౌతిక బంధనం నుంచి బయటపడడం, 3 గుణాల నుంచి, మాయామోహం నుంచి, ప్రభావం నుంచి బయటికి ఒక జీవాత్మ ముక్తి చెందడం చాలా కష్టం. అది ముక్తి కాసేపు ముక్తి అయినా కానీ, పొందినా కానీ మళ్ళీ అది పట్టేసుకుంటుంది. ఆ భయం అనేది ఎలా పోయేది? సో ఈ భయాన్ని, మాయమోహాన్ని, బంధాన్ని ఎలా ఇక్కడ నుంచి ముక్తి సాధించడం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎలా అనేదానికి ఇప్పుడు ఇక్కడ కపిల ముని జవాబిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా మనం ప్రాక్టికల్గా ఎలా సంభవం ఈ యొక్క మాయ భౌతిక బంధనం నుంచి, ఈ సంసార బంధనం నుంచి ముక్తి పొందాలి అంటే. సో కపిలముని యొక్క వాక్యాలను చూద్దామంట. శ్రీ భగవానువాచ అనిమిత్త నిమిత్తన స్వధర్మేనామలాత్మన తీవ్రయామయీ భక్త్యా చ శృత సంభృతయా చిరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిలముని, తప్పకుండా ఒకరు ముక్తి సాధించగలరు. ఎలా? తీవ్రయామయి భక్త్యా చ, తీవ్రతతో నా భక్తి చేసుకొని. ఎలా భక్తి చేసుకుంటారు మీకు అంటే, భగవంతుడు ఎలా భక్తి చేసుకోవాలి తీవ్రతతో? ఎలా? శృత సంభృతయా చిరం. శృత అంటే వినడం, భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి కానీ భగవంతుడి నుంచి కానీ. ఓకే, భగవంతుడి నుంచి కానీ భగవంతుడి గురించి కానీ ఎంతసేపు వినాలి? చిరం అంటే చిరకాలం, లాంగ్ టైం అని ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో రాస్తారు. 1 నిమిషం, 5 నిమిషాలు, అరగంట కాదు, ఎంత వీలైతే అంత, ఎంత సమయం వీలైతే అంత సమయం. ఎంత సమయం మీరు వినడానికి భగవంతుడి నుంచి కానీ భగవంతుడి గురించి కానీ భగవంతుడి భక్తుల గురించి కానీ, అంత తీవ్రత మీ భక్తి ఉన్నట్టు, ఇంకా దాని యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు తీవ్ర భక్తి చేసుకుంటూ మీ యొక్క ధర్మాన్ని, ఏవైతే మీ ధర్మాలు నెరవేర్చుకున్నారనుకోండి,
అప్పుడు మీకు ఎటువంటి కర్మ కలగదు. మీరు సంపూర్ణంగా ఈ భౌతిక కల్మషాన్ని నుంచి ముక్తి పొందవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో మనకు ఆ ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు ఇక్కడ కూడా, అర్జునుడి ఉదాహరణ. సో మనం మన చేసే ధర్మాన్ని వదిలే అవసరం లేదు, కానీ ఎల్లప్పుడూ కృష్ణ భావనామృతంతో ఉండాలి. కృష్ణ భావనామృతమైన చేతన ఉండాలి అంటే ఎల్లప్పుడూ దానికి శ్రవణం, ఎంతసేపు ఎంత వీలైతే అంత వినడం అన్నమాట. చాలామంది మనం చూస్తుంటాం, మన ఇస్కాన్ల భక్తులు ఎన్నో పనులు చేస్తుంటారు, లెక్చర్ వినుకుంటూనే చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే మన చేతన ఎప్పుడు కృష్ణ భావనామృతం ఉంటుంది. అలాగనేసి ఎప్పుడు అలా పనులు చేసుకుంటూనే వినకూడదు. మనం ఫోకస్డ్గా కూడా ఒక్కొక్కసారి లెక్చర్స్ వినాలి. మామూలుగా ఏంటంటే మన కార్యాలు కూడా చేసుకుంటూ ఏవైతే ధర్మాలు ఉన్నాయో, లైక్ అర్జునుడి యొక్క ధర్మం క్షత్రియుడిగా ఆయన ధర్మం వచ్చేసి ఏంటి, ప్రజల్ని సంరక్షించడం, ధర్మాన్ని సంరక్షించడం, యుద్ధం చేయడం. ఆ క్షత్రియ ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఆయనకి ఎందుకు పాటిస్తున్నాడు? భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో కృష్ణ భావనామృతం అంటే అదే, మనం ఏ కార్యాలు చేసినా భగవంతుడిని సంతృప్తిపరచడానికి చేస్తూ, అలా భగవంతుడికి సంతృప్తిపరచడానికే మన కార్యాలు చేస్తున్నామనే దానికి మనకు కృష్ణ భావనామృత చేతన ఉండాలి. దానికి మనం ఎప్పుడూ వింటూ ఉండాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా? స్వనస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. మనం అన్ని ధర్మాలు అన్ని కార్యాలు చేసే దీనికి హరితోషణం, హరిని సంతుష్టపరచడానికి. సో అలా ఆ ఉద్దేశంతో ఆ విధంగా కార్యాలు చేస్తూ మీరేమి మీ యొక్క కార్యాలని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే ధర్మాలను, మీరు చేసే కార్యాలని నెరవేర్చుకుంటూ పోవచ్చు అన్నమాట. అలాగైతే అలా మీరు వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఏ సమస్య ఉండదు. ఎలాగైతే మనకు శ్రీధర్ స్వామి, ఆయన చాలా ఎంతో ప్రముఖమైన ఆచార్యులు, ఇంకా అంతేకాకుండా చాలా ఫస్ట్ ఆచార్యులు అనమాట, వైష్ణవాచార్యులు. ఎవరైతే శ్రీమద్ భాగవతం పైన టీకా టిప్పని తాత్పర్యాలు రచించారు. చైతన్య మహాప్రభు కూడా శ్రీధర్ స్వామిని ఆదరించేవారు. ఆయన ఈ యొక్క చైతన్య మహాప్రభు కూడా ఆయన్ని ఒప్పుకున్నారంటే ఆయన ఒక మంచి భక్తుడు, వైష్ణవ ఆచార్య, భాగవతం పైన వ్యాఖ్యానం చేసిన ఒక గొప్ప ఆచార్య అని చైతన్య మహాప్రభు కూడా ఆయన్ని పొగిడారు. సో ఆయన అంటున్నారనమాట, ఇలా మనము ఈ విధంగా ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ విధంగా మనం కార్యాలు ఇటువంటి చేతనతో కార్యాలు చేసుకుంటే భౌతిక ప్రపంచంలో ఉన్న మనము భౌతిక కల్మషం నుంచి మనం ముక్తంగా ఉండొచ్చు. అవి మనల్ని ఏమీ స్పర్శించలేవు. ఎలాగైతే ఇప్పుడు మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అవునా? ప్రతి సిటీలో, స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్తో మీకు సంపర్కం ఉన్నంత మాత్రాన మీరేమీ ఖైదీ అయిపోరు, మీరేమీ జైల్లో పెట్టరు మిమ్మల్ని. మీరు పోలీసు వాళ్ళు మిమ్మల్ని చూసినంత మాత్రం మిమ్మల్ని తీసుకొని జైల్లో పెట్టరు, అవునా? మీరు ఎప్పుడైతే ఏదైనా తప్పు చేస్తారో, అవునా, ఏదైనా నియమాలని ఉల్లంఘిస్తారో, ఏదైనా పాపకార్యాలు చేస్తారో, అప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని జైల్లో పెడతారు. మీరు ఎప్పటివరకైతే సరిగ్గా ధర్మాన్ని అనుసరిస్తున్నారు, ఏ నియమాలని ఉల్లంఘించట్లేదు, సో మిమ్మల్ని ఏమి జైల్లో పెట్టరు. అలాగే ఇక్కడ కూడా అన్నమాట, ఎవరైతే ముక్త జీవాత్మ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు భగవత్ చింతనలో భగవత్ సేవ చేసుకుంటూ కృష్ణభావనామృతంలో ఉన్న వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడూ మిమ్మల్ని ఏమాత్రం బంధనంలోకి వేయలేదన్నమాట, కలుషితం చేయలేదు. సో మనం ఎలా ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలంటే ఒక కమలం పువ్వు లాగానే ఉదాహరణ ఇచ్చారు. కమలం పువ్వు మీరు చూసారు, లోటస్ ఫ్లవర్ ఇక్కడ చాలా ఉంటాయి మాకు బెంగాల్లో, ఎక్కడంటే అక్కడ మీకు కనిపిస్తాయి. కమలం పువ్వు వాటర్లో గ్రో అవుతాయి. కమలం పువ్వు నీళ్ళలో పెరుగుతుంది. కానీ మీరు లోటస్ లీఫ్ అయితే చూసే ఉంటారు, మనకి నీళ్ళు దానిపైన వేయండి మీరు, లోటస్ లీఫ్ పైన, కమలం పువ్వు యొక్క ఆకు పైన ఆ నీళ్ళు అంటుకో ఆకుకి, ఆ నీళ్ళు అలా తిరిగేసి మీకు కింద పడిపోతాయి. సో కమలం పువ్వు నీళ్ళల్లో ఉన్నా కానీ నీటితోనే ఉన్నా అది నీటి నుంచి అది ఆ నీళ్ళు వాటిని తడిపేయలేదు, నీటిలో మిక్స్ అయిపోలేదు, అలా అన్నమాట. సో ఆ విధంగా మనము ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కార్యాలు చేసుకోవచ్చు. అలా భగవంతుడు సంతుష్టి కోసం చేసినప్పుడు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో అది భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇదే విషయాన్ని చెప్పారు. సో అలా భగవంతుడు కృష్ణుడి కోసం కానీ భగవంతుడి కోసం చేస్తే కనుక మనము ఈ యొక్క కర్మబంధనాల్లో పడలేము. సో అదనమాట ఇక్కడ. అందుకే దానికోసం మనం
కాలం అంటే శృత భగవంతుడి గురించి కానీ భగవంతుడి నుంచి కానీ, అంటే ఇవి రెండు రకాలు అనమాట శృతి వినేది. సో భగవద్గీత అనేది భగవంతుడి నుంచి వచ్చిన గ్రంథం కానీ గానం కానీ ప్రవచనం కానీ. అదే భాగవతం అనేది భగవంతుడి గురించి భక్తుల గురించి. అందులో కూడా మళ్ళీ భగవంతుడి శిక్షణలు ఉంటాయి మధ్యలో. లైక్ ఇప్పుడు కపిలముని శిక్షణలు చూస్తున్నాం, ఇవి డైరెక్ట్ భగవంతుడి నుంచే. సో అందుకని గీతా భాగవతం వినడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. మనకి ఏమవుతుంది, చిరకాలం వింటూ ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా మనకి, కామము, లోభము, ఈ భౌతిక ప్రపంచంలో భోగించాలనే మనోవృత్తి అన్నీ కూడా తగ్గిపోతాయంట మెల్లిమెల్లిగా. చాలామంది ఒక్కొక్కసారి అడగొచ్చు, అరే ఇవన్నీ ఎలా అధిగమించాలి ఇవన్నీ అనర్థాలని. వీలైనంత మటు శ్రవణం చేయండి. సో ఈ విధంగా మనము ఆధ్యాత్మిక చేతనతో ఉంటే ఎప్పుడు మనం ముక్తావస్థలో ఉండొచ్చు అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేన బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణ ఆత్మసమాధిన. ఇంకేం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఇంకా విషయాలు చెప్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. సో జ్ఞానేన దృష్టతత్వేన, సో భక్తి అనేది ఎలా చేసేది, అంధవిశ్వాసంతోనో ఏదో మనోభావనలు ఉంటాయేవో సెంటిమెంటల్గానో లేకపోతే అంధవిశ్వాసంతోనో చేసేది కాదు భక్తి. జ్ఞానేన, సరైన జ్ఞానంతో సరైన దృష్టితో తత్వాల్ని సరిగ్గా అర్థం చేసుకుని, జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేన, తద్వారా మనం ఈ యొక్క కృష్ణ భావనామృతం ద్వారా ఈ యొక్క జ్ఞానం ద్వారా ఈ వైరాగ్యాన్ని, మళ్ళీ వైరాగ్యం అంటే భౌతిక విషయాల పట్ల, తపోయుక్తేన, తపస్యతో, దానికి కావాల్సిన తగ్గ తపస్సు కూడా చేయాలి, దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. సో అలా చేస్తూ మనం తీవ్రేణ ఆత్మ సమాధిన, ఆ విధంగా తీవ్రతతో చేస్తే మనం భగవంతుడి పైన సమాధి అంటే భగవంతుడి ధ్యానంలో నిమగ్నం అయిపోవచ్చు, భగవంతుడి చేతంలో. అదనమాట ఇక్కడ చెప్పారు, అంతేగాని వేరే విధంగా కాదనమాట. సో ఒకవేళ ఒక వ్యక్తి ఇంకా భౌతిక ఆసక్తి, భౌతిక భోగాల్ని వదిలిపెట్టట్లేదు అంటే అతను అర్థం చేసుకోవచ్చు మనం ఇంకా ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ప్రగతి సాధించటం లేదు. సో ఇది ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే కొంతమంది అంటారనమాట, కొంతమంది అనుకుంటూ ఉంటారు కూడా, మనం అన్నీ తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, రోజు ఒక మాల చేస్తే సరిపోతుంది, లేకపోతే రోజు ఒక అగరబత్తి వెలిగిస్తే సరిపోతుంది, మనం చేసేవన్నీ చేసుకోవచ్చు అని. సో అలా చేస్తే మీరు ఎప్పుడూ భక్తిలో ప్రగతి సాధించలేరని చెప్తున్నారు ఇక్కడ. సో రెనౌన్సియేషన్ అనేది మనకి వైరాగ్యం అనేది కృష్ణ భావనామృతం తీవ్రతగా పాటించి తద్వారా ఉత్పన్నమవుతుంది. తద్వారా ఉత్పన్నమై వైరాగ్యం ద్వారా మనం ఈ యొక్క మాయతో మనము ఆకర్షితులం కాలేము, ప్రభావితం కాలేము. అంటే మాయా జగత్తు మనని ప్రభావితం చేయలేదు, ఆకర్షించలేదన్నమాట. సో అది ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా మనం ఈ వైరాగ్యం అనేది మనము అది పనికిరాదనమాట. అటువంటి వైరాగ్యం ఆర్టిఫిషియల్గా చేయలేం, కానీ కృష్ణ భావనామృతంతో ఈ వైరాగ్యాన్ని మనము పొందవచ్చు, పాటించాలి. సో తపస్య వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా భక్తిలో తపస్య చేయాలి. తపస్య అంటే మనకు అది మనము ఇబ్బందికరంగా ఉన్నా కానీ అది మన భక్తి జీవితానికి మంచిది అని తెలుసుకొని చేయడం తపస్య అన్నది. ఆ విషయాన్ని కానీ కార్యాన్ని కానీ మనం ఏం తపస్సు చేస్తామంటే 4 నియమాలు ఎలాగో పాటించాలి, 16 మాలలు చేయాలి, అది బేసిక్ రాక్ బాటమ్. ఇంకా తపస్య చేసే అవకాశం ఎక్కడుంది మనకు అంటే ఏకాదశి. సో నెలలో 2 సార్లు మనకి ఏకాదశి వస్తుంది. సో ఏకాదశి వచ్చినప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండడం, సో ఇదొక తపస్య. అలాగే పర్వదినాలు, జన్మాష్టమి, రామనవమి, గౌర పూర్ణిమ, ఇప్పుడు రాబోతుంది గౌర పూర్ణిమ, నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఉంది. సో అటువంటి పర్వదినాల్లో ఫాస్టింగ్, ఉపవాసం చేయడం.
సో ఇది తపస్య, ఇది కావాల్సిన తపస్సు. ఇంత తపస్సు చేయాలి మనం. ఇది చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల ఏమవుతుందంటే మన డిటర్మినేషన్ పెరుగుతుంది. అంటే సంకల్పం, దృఢ సంకల్పం, మన సంకల్పం భక్తి చేయాలి అనే సంకల్పం, దాని యొక్క దృఢత్వం పెరుగుతుందన్నమాట. మీకు డిటర్మినెంట్గా ఉంటారు, మీరు స్ట్రాంగ్ అవుతారనమాట భక్తిలో. సో తీవ్రత అది సహజంగా అప్పుడు పెరుగుతుంది. ప్రకృతి పురుషస్యేహ దహ్యమానాత్వహర్నిశం తిరో భవిత్రి శణకైర్ అగ్నేర్యోనిరివారణి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో భౌతిక ప్రకృతి ఈ యొక్క జీవాత్మను ఎలా కప్పేస్తుంది అంటే, తద్వారా మనము అన్ని రకాల కష్టాలు భోగిస్తున్నాం. అంటే రకరకాల ఈ యొక్క సంసార ధావనలలిధ లోక, ఈ లోకంలో ఈ సంసార ధావనలలిధ లోకం, ధవనాలంటే ఇది ఈ యొక్క అగ్ని, అంటే ఇక్కడ మండిపోతున్నారన్నమాట. అంటే కష్టాలు అనుభవిస్తున్నారు వ్యక్తి, జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అగ్నిలో మండిపోతున్నట్టు ఉంది పరిస్థితి, మంది కాలిపోతున్నట్టు. కానీ భక్తి ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది. సో ఎందుకు మనకి ఈ శరీరం ఉంది, మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి, మనకి ఈ శరీరం ద్వారానే. ఆత్మని ఏమి చేయలేదు ఈ భౌతిక ప్రపంచం, అంటే ప్రకృతి. కష్టాలన్నీ మనం అనుభవించేది శరీరం ద్వారానే. అలాగే ఇదే శరీరాన్ని ఉపయోగించుకొని మనం భక్తి చేసుకుంటే ఆ కష్టాల నుంచి కూడా మనం ముక్తం అయిపోవచ్చు. ఎలాగైతే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, ఎలాగైతే కొన్ని కట్టె నుంచే అగ్ని ఉత్పన్నమవుతుంది, కానీ ఆ అగ్ని ద్వారానే కట్టె కాలిపోయి కట్టె బూడిదైపోతుంది, అవునా? అలాగే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం భక్తి చేసుకుంటే ఈ శరీరం బూడిదైపోయినప్పుడు మనం ముక్తి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి చెందవచ్చు. సో అలా అన్నమాట. ఇక్కడ మనకు ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాం అనే విషయానికి కూడా కొన్ని బాగా మంచి పాయింట్స్ ఇక్కడ చెప్తారు, వచ్చే శ్లోకాల్లో కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో ఇచ్చారు 2 రోగాలు ఉన్నాయంట. ఒకటి కర్మికి ఉండే రోగం, ఒకటి జ్ఞాని రోగం. కర్మి రోగం అంటే రకరకాల కర్మలు చేసి తద్వారా నేను నాకు కావాల్సినవి కొనుక్కోనో తెచ్చుకోనో అలాగా భోగిస్తాను, తద్వారా నేను ఎంజాయ్ చేస్తాను అనుకునే ఈ భావనే కర్మి భావన. జ్ఞాని భావన అంటే ఇంకా బాగా ఆలోచించడం అన్నమాట. నేను ఎలా భగవంతుడిని అయిపోవాలి, అసలు నేనే భగవంతుడిని అనే దాని గురించి ఆలోచించడం. అలా ఎలా భగవంతుడిలో విలీనమైపోయి నేను భగవంతుడిగా అయిపోయి ఆ విధంగా నేనే అన్నిటికీ భోక్తా అని మనస్సు ద్వారా, మనోకల్పన ద్వారా ఊహించుకొని జీవించడం. సో ఇటువంటివి 2 రోగాలు అన్నమాట. ఈ 2 రోగాల నుంచి ముక్తి చెందాలంటే భక్తి చేసుకోవాలి. అంటే భక్తి అంటే మనం అందులో ఏం కార్యాలు చేయమా, ఇంకేం ఆలోచించమా, బుర్ర ఉపయోగించము, ఇంకా శరీరం కూడా ఉపయోగించమేమో, అలా కాదు. కర్మి ఎలా కష్టపడతాడో బయట, ప్రభుపాద ద్వారా ఇంకో దగ్గర కూడా రాస్తారు మళ్ళీ, కర్మి ఎలా బయట కష్టపడుతున్నాడో అలాగే ఒక భక్తుడు కూడా కష్టపడుతున్నట్టు కనిపిస్తుండొచ్చు, కానీ అతను భగవంతుడి సంతృప్తి కోసం కష్టపడుతున్నాడు. అది భక్తి. సో అర్జునుడు కూడా అక్కడ యుద్ధం చేస్తున్నాడు. అక్కడేమి నేను ఇప్పుడు కృష్ణుడు భక్తుండే కదా, ఏమి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని యుద్ధభూమికి వెళ్ళి అక్కడ నిద్రపోలేదు. ఆయన ప్రసాదం తీసుకొని నిద్రపోలేదు, లేకుంటే కూర్చొని హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తూ నిద్రపోలేదు. సో ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు భగవంతుడి సంతృప్తి కోసం. అంతేకాని భక్తి పేరుతో ఓన్లీ తినడం, పండుకోవడం, ఒక బద్ధకంగా జీవించడం అనేది చేయట్లేదు. అది భక్తుడి యొక్క లక్షణం కాదు. కొంతమంది ఒక్కొక్కసారి అనుకుంటారు, భక్తి జీవితం అంటే ఏం చేసే పని లేదు, ఏం ఆలోచించే పని లేదు, ఏం పని చేసే పని లేదు, హాయిగా తిని పడుకోవడం అంతే, ఫ్రీగా తినడం, ఫ్రీగా పడుకోవడం, దానికి కొంచెం కీర్తన భజన చేసుకుంటే ఇవన్నీ మనకు ఫెసిలిటీ దొరికిపోతాయి. ఈ ఉద్దేశంతో అంటే ఒక ఆలసి, ఒక బద్ధకంతో జీవించే విధానం కాదు భక్తి అంటే. భక్తి అనేది ఏంటంటే భక్తిలో కూడా మనము సేవ చేస్తాం, కర్మి ఎలాగ బయట ఆయన భోగించడానికి కష్టపడతాడు, భక్తిలో మనం భగవంతుడికి సేవ చేస్తాం అన్నమాట. అలా ఒక భక్తుడు తన తెలివిని కూడా ఉపయోగిస్తాడు, తనకున్న బుద్ధిని కూడా ఉపయోగిస్తాడు. దేనికి?
భగవంతుడు చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి విషయాల్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి యొక్క కార్యాలను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎలా భగవంతుడి సేవ చేయాలి దానికోసం తెలివి ఉపయోగిస్తాడు, భగవంతుడి విషయాలు ఎలా ప్రచారం చేయాలి ఇంకొకరు దానికోసం తెలివిని ఉపయోగిస్తారు. సో జ్ఞానము భగవంతుడి భక్తుడికి కూడా ఉంటుంది. సో జ్ఞానము కర్మం అనేది రెండు కూడా భక్తులు కూడా ఉపయోగిస్తారు, కానీ భగవంతుడి సేవలో. అదే అనమాట తేడా ఒక జ్ఞాని కర్మి భక్తకి. భుక్తభోగ పరిత్యక్త దృష్టదోషాచ నిత్యశః నిశ్వరస్య శుభం ధత్తే స్వే మహిమ్ని తస్య చ. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ మరి ఎలా మనము ఈ యొక్క చాలా మంచి శ్లోకం ఇక్కడ. బై డిస్కవరింగ్ ద ఫాల్టీనెస్ అంటే ఒక జీవాత్మ తనలో ఉన్న ఈ లోపాన్ని గుర్తించడమే చాలా ముఖ్యమైన విషయం. ఇలా నేను భోగించాలని ప్రయత్నిస్తున్నాను, ఇది నా లోపం, ఇది నా తప్పు అనే విషయాన్ని గుర్తించాలి. నేను భుక్త, నేనే ఎంజాయ్ చేయాలి, నేనే ఎంజాయ్ అని అనుకునే విషయాన్ని అర్థం చేసుకొని, ఇది తప్పు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇది వదిలేస్తే, ఇది చూడగలిగితే దోష, ఈ దోషాన్ని మనలో ఈ దోషం ఉంది అనే విషయాన్ని కనుక మనము తెలుసుకోగలిగితే సరిపోతుందన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి చాలా ఈజీగా ఈ యొక్క భౌతిక ప్రపంచం, భౌతిక విషయాల నుంచి ముక్తి సాధించవచ్చు ఈ విషయాన్ని అర్థం చేసుకొని. తద్వారా ఆయన ముక్తుడవచ్చు. సో ఈ విధంగా ఒక భగవంతుడి సేవకుడిగా మారడం అనేది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. అది ఇలా సంభవం. యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్ స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. ఇది చాలా మంచి ఉదాహరణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి స్వప్నంలో ఉన్నప్పుడు, అంటే కలలు కంటున్నాడు, రాత్రిపూట ఎప్పుడైనా పడుకున్నప్పుడు కలలు కన్నప్పుడు, మీరు కలలో ఉన్నప్పుడు, నిద్రావస్థలో కలలు కంటున్నప్పుడు, ఆ స్వప్నంలో ఏదో భయంకరమైన విషయాలు, సంఘటనలు ఏవైనా జరగవచ్చు. దాని ద్వారా మీరు ఎంతో దానికి భయానికి, ఆందోళనకి, టెన్షన్కి గురవ్వచ్చు మీరు నిద్రలోనే. కానీ ఎప్పుడైతే మీరు మెలకువ అయిపోతుందో మీకు, అప్పుడు అవన్నీ కూడా మాయమైపోతాయి. అవన్నీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. అప్పుడు మీరు అయ్యో ఇదంతా కళ అని ఒక్క క్షణంలో మొత్తం మీరు టెన్షన్ ఫ్రీ అయిపోతారు. అలాగే ఈ నిద్రావస్థలో స్వప్నాలు చూస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. అటువంటి పరిస్థితి ఒక వ్యక్తిది, ఎవరైతే భౌతిక ప్రపంచంలో మాయామోహితుడై భౌతిక బంధనంలో ఉన్న వ్యక్తి, భౌతిక చేతనం ఉన్న వ్యక్తి పరిస్థితి అటువంటిది అన్నమాట. సో ఆ పరిస్థితిలో కొంతమంది అలా కొన్ని భౌతిక విషయాలకు చాలా ప్రభావితం అయిపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే కృష్ణ భావనామృతం అయిపోతాడో, అంటే సంపూర్ణంగా కృష్ణ భావనామృతం అయిపోయాడంటే జాగృత అవస్థ, అంటే ఇప్పుడు అతను నిద్ర లేచాడు, ఇంకా నిద్రపోవట్లేదు, నిద్ర లేచాడు. సో ఈ అవస్థలో అటువంటి స్వప్నాలు ఇంకా ఆయనకి ఏమి కూడా ప్రభావం చూపలేవు అనమాట ఆయన వైపు. అలాగే మాయ మన వైపు ప్రభావం చూపలేదు. అది ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయే మానసం యుంజతో నా ప్రకృత ఆత్మ రామస్య కర్హిచిత్. హరే కృష్ణ.